వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 హైడ్రా వీకెండ్ కూల్చివేతలు మళ్ళీ మొదలైపోయినాయి. ఎన్నిసార్లు హైడ్రాకి హెచ్చరించిన హైకోర్టు వీకెండ్లో ఎందుకు కూల్చివేతలు మొదలు పెడతా ఉన్నారు, ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా అదే పోకడకి దారితీస్తూ ఉంది. ఈరోజు మనం వెనకాల ఏవైతే చూస్తా ఉన్నామో మాదాపూర్ మైండ్ స్పేస్ రోడ్లో ఉన్నాయి ఏవైతే స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో స్ట్రీట్ ఫుడ్ సంబంధించిన హోటల్ కానీ ఇవన్నీ కూడా నిన్న మధ్యాహ్నం వేళ ఒక్కసారికి మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా అకస్మాత్తుగా వచ్చి జేసీబీలతో కూల్చివేశారంటూ కూడా చెప్తా ఉన్నారు. మనతో పాటు ఎవరైతే స్థానికంగా ఈ షాప్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారితో మాటలు అడుగుదాం. మరి ఎన్ని సమయం ఏ గమ్యానికి వచ్చారు, ఎందుకు కూల్చారు, వారి మాటల్లో విందాం. బాయ్ చెప్పండి, ఏ సమయానికి వచ్చారు, ఈ కూల్చివేయడానికి ఏ సమయంలో వచ్చారు ఇక్కడికి? నిన్న 12 గంటలకు వచ్చారు. అక్కడ కృష్ణపూడి కూడా ఉండే నేను చూసుకున్నాక ఇక్కడ వచ్చి మొత్తం నా సామాన్ మొత్తం లోపల పెట్టుకున్నా. ఇక పెట్టుకుంటే మొత్తం ఒక్కొక్కటి కొట్టుకుంటూ వచ్చిండు. వాళ్ళైతే ఏం చెప్పలేదు. ఏమంటే తర్వాత ట్రాఫిక్ జామ్ అవుతుంది, ట్రాఫిక్ దిక్కరి చేస్తున్నామని చెప్పారు. ఇంటిమేషన్ ఇచ్చారా ఈరోజు షాపులు తీసేయాలి మీకు లాస్ట్ డేట్ అని నోటీస్ ఏమైనా ఇచ్చారా? మాకైతే ఎవరికి ఇవ్వలేదు. ఇక ఓనర్కు తెలుసు, ఇచ్చినరో ఇవ్వలేదు మనకు తెలియదు. మనం రెంట్కున్నాం ఇక్కడ. మరి ఎంత నష్టం వచ్చి ఉంటుంది మీకు ఈ కూల్చివేతలు ఎంత చేయడం? ఎంత నష్టం? 2-3 లక్షలు అయితే కాదు దీనికి. నా దగ్గర 15 మంది పనిచేస్తారు. ఇక వాళ్ళకి భరించుకోవాలి, అన్నీ చూసుకోవాలి, మళ్ళీ అన్నీ చూసుకోవాలి. సుమారుగా అంటే ఏం చెప్పలేదా ఈ వర్షపెట్టి ఇవన్నీ కూల్చేస్తుంటే? ఎవరు స్థానికంగా అడగలేదా ఎందుకు కూల్చున్నా? ఏం అడగలేదు, రాలేదు, ఎవరు మధ్యలో రాలేదు. ఎవరి సామాన్ వాడు చూసుకుంటుండు. నాది 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 అని ఎవరు చూసుకుంటారు. నాది అందరు నలుగురు కలిసి చేస్తానని ఎవరు రాలేదు. ఏం చేయబోతా ఉన్నారు మరి? ఇవన్నీ కూల్చేస్తారు మరి ఏం అడుగుతారు, ఏం చేయబోతా ఉన్నారు? ఎవరికి అడగాలి ఇప్పుడు? ఏం ప్రభుత్వం ఇస్తుందా? ఎవరు ఇస్తారు మాకు? ఇక మన బాధ్యత మనం చూసుకోవాలి. ఇక ఏమన్నా అంటే వాళ్ళు అదంటారు ట్రాఫిక్ జామ్ అవుతుంది, మీ దగ్గర ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్లు అవుతున్నా అవి అది అంటారు. దాని దగ్గర చేస్తున్నామని చెప్పారు. మరి సమయం ఇవ్వలేదా? మేము ఇవన్నీ తీసేస్తాం, ఇక్కడి నుంచి రిమూవ్ చేస్తాం, ఇక్కడి నుంచి తీసాం, టైం ఇవ్వండి లేదా? ఏం టైం ఇవ్వలేదు. అందరు కొట్టారు, నాది ఒక్కందే కాదు, అందరు కొట్టారు. వీడికలు ఆ లాస్ట్ నుంచి మొత్తం ఇవన్నీ అక్కడ అవన్నీ కొట్టారు, మొత్తం కొట్టారు. ఎవరికి ఏమన్నా సమయం చెప్పలేదు, ఏం చెప్పలేదు. వచ్చింది ఇంకా అంతా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు. ఎవరికేం అడుగుతాం? ఇంకా ఎవరికేం అడగలేము మనం అంతా ఇది లేదు అంత చేశారు. రైట్, విన్నారు కదా. ఏదైతే ఆ వీకెండ్ కూల్చివేతలు అయితే మొదలవుతా ఉన్నాయి, ఏదైతే చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు వాటి మీద జీవనోపాధి సాగిస్తూ ఉంటారు. ఆ షాప్స్ పెట్టుకొని హోటల్స్ పెట్టుకొని రన్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా వచ్చి కూల్చివేతిపోతే వీరందరూ కూడా ఏమైపోవాలి? ఇక్కడ నుంచి కూడా కంటిన్యూస్గా కూల్చివేతలు అక్కడి వరకు కూడా మొదలైపోయినాయి. స్ట్రీట్ మొత్తం కూడా ఇక్కడి నుంచి కంటిన్యూ చేయడం జరిగింది. ఇదైతే మైండ్ స్పేస్ రోడ్ ఏదైతే ఉందో చాలా బిజీ రోడ్గా, ఆబ్వియస్లీ చాలా బిజీ రోడ్ ఇది. ఎక్కడి నుంచి హెవీ వెహికల్స్ కానీ వెళ్ళకపోయినా కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉంటాయి, హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా రాకపోకలు ఎంప్లాయీస్కి వెళ్ళే టైంలో ఇది చాలా రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో, చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో రోడ్డుకి ఇరువైపులా పెట్టుకున్న ఈ దుకాణాల వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది, ట్రాఫిక్కి అంతరాయం అవుతుంది అన్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా కూల్చేసామంటూ కూడా హైడ్రా సిబ్బంది చెప్తా ఉంది. కానీ కూల్చివేయడానికి ఎందుకని శని ఆదివారాలను ఎంచుకుంటా ఉంది ఈ హైడ్రా అనే దానిపై ఒక స్పష్టత రావాల్సింది. హైకోర్టు ఎన్నిసార్లు హెచ్చరించిన ఈ శని ఆదివారాలని వీరు లక్ష్యంగా చేసుకొని కూల్చివేతలు మొదలు పెడతా ఉన్నారు. మనం ఒకసారి చూసుకోవచ్చు, కంటైనర్ షాప్స్ ఏవైతే ఉంటాయో, టెంపరీ షాప్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా వారి జేసీబీల సాయంతో కూల్చేయడం జరిగింది. కానీ ఇక్కడ స్థానికులు చిరు వ్యాపారస్తులు చెప్పేదాని ప్రకారం ఒక ఇంటిమేషన్ మాకు ఒకటి ఇచ్చుంటే జీవనోపాధి కోసం పెట్టుకున్నాం, ఇక్కడ హోటల్ నిర్వహిస్తున్నాం అని చెప్తా ఉన్నారు. ఒక ఇంటిమేషన్ ఇచ్చుంటే తీసేవని మాకు ఒక నోటీస్ లాంటిది ఇచ్చుంటే మేమే మా స్వతహా ఇక్కడ తీసి వేరే చోట పెట్టుకునేవారం. కానీ ఇప్పుడు కొన్ని లక్షల్లో లాస్ అయిపోయి ఉన్నాం. మేము ఉన్నదంతా కూడా ఇక్కడే పెట్టి ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని హోటల్ రన్ చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు వీటన్నిటిని కూడా కూల్చివేస్తూ ఉన్నారు. ఈ కూల్చివేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ షార్టర్లు కానీ ఈ కంటైనర్ షాపులు ఎందుకు పనికి రాకుండా పోతూ ఉంటాయి? ఇప్పుడు మేము ఎవరిని అడగాలి, ఏ దిక్కుకు పోవాలి, ఏం చేసుకోవాలి? మా ఉన్నదంతా కూడా ఈ షాపులలో పెట్టాం, ఇప్పుడు ఇవి నిర్వహిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు కూల్చేసే నేపథ్యంలో మేము ఎలా బతకాలంటూ కూడా షాపులో వారు ఆందోళన చేస్తూ ఉన్నారు. హైడ్రా కూడా ఒక నోటీస్ ఇచ్చి వీళ్ళని ఇక్కడి నుంచి రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ ఒక్కసారిగా కూల్చివేస్తే వీరందరూ కూడా ఏమైపోవాలి? దీన్నే నమ్ముకొని ఉంటారు, దీంట్లోనే కొంతమంది జీవనోపాధి సాగిస్తూ ఉంటారు. కానీ వారికి సమయం అంటూ ఇస్తే ఇక్కడి నుంచి తీసి రీలొకేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారిగా కూల్చివేస్తే ఒక్కసారిగా వారి జీవనోపాధి మీద ఒక దెబ్బ కొట్టినట్టు, తీరలని గాయం వేసినట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ఇప్పటికే సున్నం చెరువు కానీ బతుకమ్మ కుంట మీద కేసులు అయితే నడుస్తూ ఉన్నాయి. కోర్టుకి డిసెంబర్ 5 లోపు కోర్టుకు హాజరు కావాలి, లేకపోతే మేము నాన్ బెయిలబుల్ వారంటీ వస్తూ ఉంటుంది రంగనాథ్పై అంటూ కూడా హైకోర్టు హెచ్చరించడం జరిగింది. ఇలా ఉన్న నేపథ్యంలో కూడా ఇలాంటి కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. మరి హైడ్రా రంగనాథ్ గారు చేసేది కరెక్టా లేదా? మీ అభిప్రాయం ఏంటి? హైడ్రా కూల్చివేతల మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ వేణుతో పవన్ వాయిదేవ్ టీవీ, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్,
న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.